ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. అయితే మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనములో అపోస్తలుడైన పేతురు గారి ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, మన జీవితంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భములో పిండముగా రూపింపబడకమునిపై ఆయన కన్నులు మనల్ని చూస్తూ ఉన్నవి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం గొప్పది. కనుక దేవుడు క్రీస్తులో ప్రేమ చేత జగత్తు పునాది వేయబడకమునిపై ఆయన మనల్ని ఏర్పరచుకొనెను అని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ చరణంలో అపోస్తలుడైన పౌలు గారు రాస్తా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని ఏర్పాటు ఎంత గొప్పది. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనములో, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఇశ్రాయేలు జనాంగమును గురించి దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇశ్రాయేలుతో సహపౌరులుగా దేవుడు క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిని ఇశ్రాయేలుతో సహపౌరులుగా చేస్తూ వచ్చినాడు. ఆ వాగ్దానాలన్నీ క్రీస్తు యేసులో మనకు అనుగ్రహించబడుతూ వచ్చినాయి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ప్రత్యేకమైన జనముగా. దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని రావడానికి. దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు దేవుని ప్రజలకు తన స్వాస్థ్యమును పంచిపెట్టడానికి. ఇలాగన దేవుడు క్రీస్తు యేసునందు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఈ సత్య సువార్త సర్వలోకమునకు తీసుకుని వెళ్ళటానికి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ పట్ల దేవుని ఉద్దేశం గొప్పదై ఉంటున్నది. ఎందుకనగా 1 కొరింథీ 1వ అధ్యాయం 27, 29 వచనాలు అంటున్నాడు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకున్నావా? ప్రియమైన స్నేహితుడా, సహోదరి, నేను బలహీనుడను, చేతకానివాడను, నేను నిష్ప్రయోజకుడనని కృంగిపోతున్నావా? నిరాశపడకు. మనము ఏమీ లేని వారమైనప్పటికీ దేవుడు సమస్తం కలిగినవాడు. ఖాళీ రాతి బాణంలో నీళ్లను నింపి నీటిని ద్రాక్షారసముగా మార్చిన అద్భుతకరుడు మన యేసు. కనుక ఉన్న పాటున ఆయన చింతకు మనం వచ్చినప్పుడు నీలో తన శక్తిని నింపి భూలోకమును తలక్రిందులుగా చేసే పాత్రగా నేను వాడుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన మన యొక్క దేవుని యొక్క గుణాతిశయములను లోకంలో ప్రచురపరచాలని దేవుడు నిన్ను వెలుగుతో నింపుతూ వచ్చినాడు. ఆ వెలుగు చీకటిగా మారకుండా చూసుకోవాలి. ఆ వెలుగును లోకానికి చాటించే వారంగా ఉండాలి. దేవుడు దీవించునుగాక.